బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. చెప్పు బాబాయ్. చూడు ఇగో కరెక్ట్గా చూడు ఇగో ఇట్లా బాగుంది, ఇట్లా బాగుంది. పరిగో ఈ సైడ్ వేయాల. చూడు కరెక్ట్గా చూడు ఇగో వన్ సైడ్ ఇలా బాగుంది. ఇది బాగుందా? తలకు చుట్టుకో చూస్తా. కరెక్ట్గా చూడు బాబాయ్, కొంచెం ఇట్లా బాగుందా? ఎలా ఉన్నా నీకు బాలే. అట్లా అనకు బాబాయ్, చూడు మంచిగా చూడు, నన్ను ఎంకరేజ్ చేయనికన్నా చూడు ఇగో. ఇంతకీ ఎందుకు ఎందుకంటారేంది బాబాయ్, రోడ్డు మీద వెళ్తుంటే టవల్ ఇట్లా వేసుకుని వెళ్తున్నా, వీధిలో ఒక అమ్మాయి నన్ను అలాగే చూసింది బాబాయ్. ఎందుకు చూసిందంటావు? వాళ్ళ ఇంట్లో దండం మీద టవల్ ఆరేస్తే పొద్దున్న చూస్తే కనిపించలేదట, అదే టవల్ ఏమో అనే అనుమానంతో చూసుంటుంది. ఈ టవల్ కూడా ఇంట్లో వాడతారా? 2 సంవత్సరాల నుంచి హోటల్లో ఇది వాడుతున్నా. ఎవరన్నా దీన్ని వాడతారా? నువ్వు నన్ను చీప్ చేయదందుకు కాకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. నేను చూస్తున్నాను 2 ఏళ్ళుగా అదే టవల్ వాడుతున్నాను. ఇట్లా వేసుకొని పోతే నన్ను అదోలా చూసిందని చెప్పేసి అడుగుతున్నా. అందుకే ఇట్లా బాగుందా, ఇట్లా బాగుందా, ఇట్లా బాగుందా అని అడుగుతున్నా. నువ్వేనా చిన్నరాయుడు పెదరాయుడా? ఇటు వాయిస్తే పెదరాయుడు, అటు రాస్తే చిన్నాడు, ఇటేమో పనోడు, ఇటేమో రైతు. అది మనం వేసే విధానాన్ని బట్టి ఉంటది. ఇగో ఇటేస్తే పెద్దరాయి, ఇటేస్తే చిన్నరాయి. నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఊళ్ళో దండం మీద ఆరేసిన బట్టలు పోతున్నాయట. నువ్వు నన్ను హేళన చేయడానికి, తక్కువ చేయడానికి మాట్లాడు. నాలో ఉన్న లవర్ బాయ్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. ఏంటి? నాలో ఉన్న లవర్ బాయ్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. వీడు మొహన్ ఒక లవర్ బాయ్, అదొక రకంగా చూసింది బాబాయ్. అంటే నాకే ఒక రకంగానే చూస్తారు రా, ఇంకెలా చూస్తారు బాబాయ్? మరి బాబాయ్ ఉంటా మారిపోద్దా ఉంటా. అక్కడ దొంగగా కాదు చూసింది, ప్రేమ దొంగగా. అందుకే అడుగుతున్నా, ఏంటి ఇది ఇలా బాగున్నానా? అవికి ఇప్పుడు నెక్స్ట్ నుంచి కనిపించేటప్పుడు ఎట్లా కనబడాలని. మా వల్ల కాదు కానీ అయినా 40 ఏళ్ల కింద షేర్ చేసుకోవాల్సి నీకు ఇప్పుడు చెప్తున్నా, ఏం తెలుస్తుంది? ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏంటి? ఈ బాబాయ్ మైండ్ 1974లోనే ఆగిపోయింది. అవునా? బాబాయ్ అయితే ఇట్లా బాగున్నానా, ఇట్లా బాగున్నానా, ఇట్లా ఒక్కసారి 1974లో ఊహించుకొని చెప్పవా? వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదండి. చెప్పు బాబాయ్ ప్లీజ్. ఒక్కసారి ఆ అమ్మాయి ముందుకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. నడుము చుట్టుకో, మంచిగా పొలం పని చేసి వచ్చిన వాళ్ళ ఉంటావు బాబాయ్. ఇలా చేస్తే తోటమాలిలా ఉంటావు. ఏంది బాబాయ్ నువ్వు మరి ఎట్లా ఇగో ఇట్లా వేసుకుంటావు? అప్పుడు ఆడవాళ్ళ ఉంటది, అది చున్నీ వేసుకున్నట్టు ఉంటది. చూడు పిన్నమ్మా పాడు పిల్లడు టిట్టి టిట్టి. మరి కాకపోతే ఏంట్రా ఇట్లా వేసుకుంటావా ఆడపిల్లలాగా? ఎట్లా వేసుకోమంటావు? అలా బాగుంది కానీ ఇలాగే చూసిందట. అదే కండువా ఇట్లా మెయింటైన్ చేస్తా. బానే ఉంది. కండువా ఎప్పుడైనా లెఫ్ట్ సైడే ఉండాలి. నేను లెఫ్ట్ సైడ్ వేసుకున్నాను కదా, నువ్వు రైట్ సైడ్ వేసుకో, బాగుంటుంది. మళ్ళీ మారుస్తాడు. మార్చకపోతే ఎట్లా? మాట మారుస్తున్నాను కానీ బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం రాగి హురి ఇట్టు బర్ఫీ. రాగి హురి హిట్టు బర్ఫీ, అది కన్నడ పేరు. రాగులు ఉంటాయి చూడు, వాటిని పేలాల్లా చేస్తారు. పేలాల్లా చేసి దాన్ని పొడి చేస్తారు. ఆ రాగి పేలాల పిండితో మనం చేయబోయే బర్ఫీ ఇది. ఇందులో కొంచెం బొంబాయి రవ్వ కూడా కలుపుతాం, బెల్లం కలుపుతాం, చక్కెర కలుపుతాం. ఇక్కడ పెట్టు, ఆ గిన్నె ఎక్కించు, అందులో 1 కప్పు నీళ్ళే. పేలాల ముద్ద లెక్కన రాగి పేలాలు అనమాట. రాగి కాదు, రాగి ముద్ద కాదు, రాగిని పేలాలుగా చేస్తారు. ఆ పేలాలు మనం చేయలేమురా, అదంతా పెద్ద ప్రొసీజర్. మనం ఇక్కడ కాదు కానీ మరి ఎట్లా? మనం ఆ పొడి తెచ్చాను నేను ఆల్రెడీ. ఓహో, పేలాలతో చేసిన పొడి తెచ్చిన. పేలాలు చేయాలంటే పెద్ద భట్టి కావాలి, ఇసుక కావాలి, అదొక ప్రొసీజర్. సో ఈ రాగి పేలాల పొడి నేను ఆల్రెడీ తెచ్చాను. పేలాలు నువ్వే తయారు చేసి పొడి చేసినావా? బయట మన వల్ల ఎక్కడ వద్దులే, పేలాల పొడి తెచ్చాను. ఈ 1 గిన్నె నీళ్ళు పిండి తయారు చేస్తాం. ఎట్లా? ఇగో పాలు తీసుకున్నావా? పాలు తీసుకున్నాం. ఇది 1 కప్పు పాలు, రాగి పేలాల పిండి. ఏం చేయమంటావు? వేయి పాలల్లో ఎంత వేయాలా? మొత్తం వేసి కలుపు. ఓ మొత్తమా? రాగి పేలాల పిండి. చక్కెర వేస్తున్నా.
బెల్లం పొడి, ఒక కప్పు బెల్లం పొడి వేసాం, ఒక కప్పు పాలు, ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ, యాలకుల పొడి. అన్నీ ఒకేసారి కలుపుతావా? అయితే ఒక గంట సేపు నన్ను కొట్టమంటావు కదా దాంట్లో వేసి. ఉప్మా చేసినప్పుడు ఎలా కలుపుతాం మనం? బొంబాయి రవ్వ వేసి మెల్లగా కలుపుతూ పోతాం కదా, అలాగ ఇది ఆ నీళ్లలో కలుపుతూ 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 పోతే ఒక ఉండ తయారవుతుంది. ఆ ఉండని మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసి, చాలా ఉందిలే ప్రొసీజర్ చెప్తా. అరే అక్కడ విస్కర్ అనే పరికరం ఉంటుంది, అందుకో. ఓహో ఇది ఉందా? విస్క్, ఇది విస్కర్ కాదు. అర్థమైందా? ఏదో లేరా, నీకేమో ఇప్పటికీ ఎన్ని చెప్పినా అర్థం కాదు. చెప్పాను కదరా 74లో మైండ్ ఆగిపోయిందని. యూత్ రా. విస్కర్ అట, విస్కర్. చిలక్కొట్టు యంత్రం, చిలక్కొట్టు, ఎలక్కొట్టు. చక్కెర, బెల్లం, బొంబాయి రవ్వ, రాగి పేలాల పొడి, పాలు అన్ని కలిసిపోవాలి. యాలకుల పొడి చూడు ఎలా మొత్తం కలిసిపోవాలి. ఒక ఉండ, చిన్న ఉండ కూడా ఉండ రాదురా. 2 చెంచాలు నెయ్యి కలుపుకుంటే ఎంత బాగుంటుంది. పోసే 2 చెంచాలు ఇందులో నెయ్యి వేయాలా? బాగుంటుంది. పిలువకురా నలుగురిలో నన్ను పిలువకురా. కలపాలా దీన్ని కూడా మళ్ళీ? అగో ఆ ట్రే అందుకో, ఆ గరిట అందుకో. ఈ నీళ్ళు ఆవిరైపోతుంది, ఇంకొన్ని వేయమంటావా? లేదు, ఈ పిండి అందులో వేయాలి. ఒక చేత్తో కూడా కలపచ్చు ఇప్పుడు. నేను మరుగుతున్నా, మరుగుడు ఇగో నేను ఎన్ని వస్తే ఎన్ని వేసే. అలా వేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళు. ఓ వేస్తూ కలపాలా? ఉప్మాలాగే అంతే. 2 సెకండ్లు బ్రేకు, మళ్ళీ కలుపు. కలుపుతూ ఉండు గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండు. బాబాయ్ నెయ్యి వేయమంటావా? వేయి. అక్కడ కొంచెం నెయ్యి వేయి, ఇక్కడ కూడా పల్లెంలో కూడా కొంచెం నెయ్యి వేయి. నెయ్యి ఎంత వేయమంటావు చెప్పు? సగం పోసి వేయి. అక్కడ ఒక చెంచా వేయి. సగానికి ఎక్కువ వేయమంటావా? వద్దులే. బాబా వేసేస్తున్నా. వేసేయ్. ఎడగట్టేసారు. ట్రే నలువైపులా పరచాలి మెల్లగా. పోయి కట్టే. కొంచెం నెయ్యి వేయి. నెయ్యి వేస్తా. జీడిపప్పు పలుకులు. బాదం పప్పులు కూడా వేయి.
చల్లారిన తర్వాత ముక్కలు చేద్దాం. ముక్కలు ముక్కలు చేద్దాం బాబాయ్. కత్తితో అలాగా నువ్వు ముందు కొంచెం క్లీన్ చేయి. చేస్తా కానీ నాకు ఒక్క చిన్న డౌట్ బాబాయ్. చెప్పు. నేను ఇలా నడుస్తే బాగున్నానా లేకపోతే ఇట్లా నడుస్తే బాగున్నానా? ఒకసారి మళ్ళీ ఇగో మళ్ళీ. అంటే నాకు డౌట్ వస్తుంది. ఇందాకలేమో ఇక్కడ కండువా వేసుకుంటే బాగుందా అంటే ఒక అమ్మాయి చూసింది అన్నావు. అది నడుస్తే బాగుందా, ఇలా నడిస్తే బాగుందా అంటున్నావు అంటే అప్పుడు కూడా ఒక అమ్మాయిని చూసింది అనమాట. ఇంకొక వీధిలో వెళ్ళేటప్పుడు బాబాయ్ పొద్దున ఎందుకో తెలియకుండా ఇగో ఇలా నడిచా. దాంతో ఒక అమ్మాయి నన్నే ఓరగా పోయేదాకా అలాగే చూస్తుంది. వీడికి తెలియని విషయం ఏంటంటే మన ఊర్లో గొలుసు దొంగతనం అయింది. దొంగతనం అయితే నిన్ను చూస్తుంది. గొలుసు ఎత్తుకుపోయిన దొంగలా ఉన్నాడేమో అని. దొంగలేకున్నానా? నాకేం తెలుసు. వాడు ఎంత పాపం, ఎంత పేదరికంలో ఉన్నాడో, ఎంత దరిద్రంలో ఉన్నాడో ఆ పరమాత్ముడికి తెలియదు. కానీ మరి సైకిల్ మీద వచ్చి చైన్ స్నాచింగ్ రా. సైకిల్ మీద ఎట్లా అవుతాడు బాబాయ్? పారిపోయి కూడా కాదు కదా జరిగింది. అయినా నా దగ్గర సైకిల్ ఉందా? నన్ను దొంగ అనుకోనందుకు. ఒక 50 ఏళ్ల కింద అడగాల్సి నేను ఇప్పుడు అడుగుతున్నా చూడు. నాది బుద్ధి తక్కువ, నాది ఇంత తక్కువ. ఏమంటే చైన్ దొంగతనం జరిగింది, అది నిజం. అమ్మాయి పాపం దిక్కు తోచక రోడ్ల మీద తిరుగుతూ చైన్ దొంగ ఏమైనా కనిపిస్తాడేమో, మన ఊర్లోనే ఉన్నాడేమో, పక్క ఊరికి పారిపోలేదేమో. ఇవన్నీ నీకు కావు కానీ కొన్ని దొంగ మహాలు ఉంటాయి. నీకే పరసు ఆ పని ఈ పండితో కాదు. క్లీన్ చేయ ముందు బాబాయ్. క్లీన్ చేసేసిన మొత్తం మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? బాబాయ్ హోటల్లో ఇంకో వంటకం చేసుకుంటాం. ఆ వంటకం పేరు మసాలా షావిగే ఉప్మా. ఇదేంటి? ఇది దీపావళి రోజు పాలల్లో వేసుకొని తింటారు. బియ్యం పిండితో చేసిన సేమియా రెడీమేడ్ దొరుకుతోంది. దీంట్లో మొత్తం నీళ్ళు వేసి పక్కన పెట్టు. ఎందుకట్లా? నానాలి ఒక 5 నిమిషాలు. అదేదో వేడి నీళ్ళలో నానబెడితే జల్దీ అవుతుంది. వద్దు. ఓకే, నొక్కే లోపలికి. ఒక 5-10 నిమిషాలు నానాలి. నానితే సాఫ్ట్ అయిపోతుంది. అది అందుకో చెప్తా అటు ఆ కొబ్బరి ముక్కలు అవి. ఇప్పుడు ఏం చేస్తామంటే అర్జెంటుగా వెళ్ళి కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, అల్లం మంచిగా పేస్ట్ చేసుకునిరా. అర్థమైతే పోపేయడం ఏదో చెప్పు చేద్దాం. పోపు వేద్దాం. నువ్వు వచ్చే లోపల నేను రెడీ చేస్తాను అన్ని. నువ్వు ఈ లోపల మంచిగా ముద్ద చేసుకునిరా. అంతే అంటావా? యా, వీటిలో నీళ్ళు అయిపోకరు, ఊరికే ముద్ద చేసుకున్నా. నాకు తెలుసు. గొలుసు దొంగలండి బాబు. బాబాయ్ హెయిర్ స్టైల్ ఏమైనా చేంజ్ చేయాలంటావా? ఇందాక ఒక అమ్మాయి నా హెయిర్సే చూస్తూ ఉన్నది బాబాయ్. సిటీలో బాగా పాపులర్ అయిన ఒక హెయిర్ సెలూన్ ఉందట. వాళ్ళు మన ఊర్లో బ్రాంచ్ పెడుతున్నారట. తలకు మాసిన వాళ్ళు ఎవరున్నారా అని వెతుకుతున్నారు. వీడికి ఒక హెయిర్ స్టైల్ అట. నాకు తలకు మాసిన వాడికి హెయిర్ స్టైల్. నూనె వేయి ఒక 5-6 గంటలు. టకాల్ డమాల్ ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు కాసేపు వేయించు. ఇంకా పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ. ఇది కదా పదార్థము. జీలకర్ర. ఇదేంది ఫస్ట్ వేయాలి కదా? కరివేపాకు, మిరియాలు కూడా వేయాలా? జీడిపప్పు పచ్చి బఠానీలు వేసాయి. కొత్తిమీర, కొబ్బరి, అల్లం ఇది వేసిన తర్వాత ఉప్పు. కొత్తిమీర, కొబ్బరి, అల్లం 3 కలిపి పేస్ట్ చేసిన. ఇది లేచిన. ఇప్పుడు ఉప్పు.
షావిగే వేసేయాలి అప్పుడే. 2 గంటలతో కలుపు తర్వాత. రెండో గట్ట అందుకో. బాబాయ్ ఒక్కసారి లుక్ అయ్యు. కొంచెం కొత్తిమీర కలుపు. సవాష్. ఆ అరిటాకు పరిచిన పాత్రలోకి మార్చు. మళ్ళీ కలపాలా? అందులోకి మార్చు. కింద పెట్టి తిప్పి అటు పెట్టు. మసాలా షావిగే ఉప్మా. ఆ బర్ఫీ అందుకో. రాగి హురి ఇట్టు బర్ఫీ. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడు, ఇగో ఇట్రా కరెక్ట్గా సగానికి సగం. అన్నీ కట్ చేసి ఇందులో పెట్టరా. అలాగే. ఇక్కడ పెట్టు. 2 వంటలు సిద్ధం. రాగి హురి ఇట్టు బర్ఫీ ఎలా చేసావు? రాగి హురి హిట్టు బర్ఫీ ఎలా తయారు చేస్తాడంటే, ముందుగా పాలలో రాగి పేలాల పిండి వేసి బాగా కలిపి అందులోని చక్కెర, బెల్లం పొడి, బొంబాయి రవ్వ, యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి గిలకొట్టుకొని అందులో నెయ్యి వేసి మరొకసారి కలిపి మరుగుతున్న నీళ్ళలో వేస్తూ దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసి మరొకసారి కలిపి నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో పరుచుకొని పైనుండి మరొకసారి నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే రాగి హురి హిట్టు బర్ఫీ రెడీ. మసాలా షావిగే ఉప్మా ఎలా తయారు చేసావు? మసాలా షావిగే ఉప్మా ఎలా తయారు చేస్తాడంటే, ముందుగా సేమియాని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి, అల్లం, కొత్తిమీరని రోట్లో వేసుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, జీడిపప్పు వేసి వేయించి అందులోని పచ్చి బఠానీ, మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి ముద్ద, ఉప్పు, షావిగేని వేసి ఒకసారి కలిపి కొత్తిమీర వేసుకుంటే మసాలా షావిగే ఉప్మా రెడీ. అక్కడ ముందు అది తీరా. ఇదా? అది ముళ్ళ చెంచాతో. బాబాయ్ ఉప్మా కోసం వేరే హోటల్లో కోరిగా ఇంకా లేరు. మన దగ్గర దొరికినట్టు ఎక్కడ దొరకదు. మసాలా షావిగే ఉప్మా ఏం టేస్ట్ ఉంది బాబాయ్. అంతే, సాఫ్ట్గా. బాబాయ్ రాగి హురి ఇట్టు బర్ఫీ. హిట్టు హిట్టు. సూపర్, వెరీ గుడ్. ఒక చిన్న విషయం ఇక్కడ మనం మనవి చేసుకోవాలి. ఏంటిది? ఈ చాక్లెట్లు, అవేవో పెప్పర్మెంట్లు, ఏవో పిచ్చి పిచ్చివి చేసి పిల్లలకి తినిపిస్తున్నారు. వాటి బదులు ఈ రాగితో చేసిన బర్ఫీ తినిపిస్తే ఎంత ఆరోగ్యం, ఎంత కాల్షియం తెలుసా? నూడిల్స్ బదులు ఇది పెట్టొచ్చుగా. అంత ఆ పిచ్చి నూడిల్స్ బదులు ఇది బియ్యం పిండి. ఎంత బలం, ఎంత బాగుంది. మరి సరేగాని బాబాయ్ ఇంకో విషయం అడగాలి. చెప్పు. నేను ఒక్కసారి చెప్పు. నన్ను చూడు. ఇలా అంటే బాగున్నానా, ఇలా ఉంటే బాగున్నానా? అంటే మీ పిన్ని కూడా ఎప్పుడు ఇంత హింస పెట్టలేదు, కానీ ఇలా అంటే బాగున్నాను, ఇలా అంటే బాగున్నాను, ఇలా అంటే బాగున్నాను, అరే ఇలా అంటే బాగున్నాను. జస్ట్ సజెషన్ బాబా. ఇవన్నీ కాదురా, మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. ఎలా ఉన్నా సరే నువ్వైతే బాగోవు, ఎలా ఉన్నా సరే నువ్వైతే బాగోవు.